హాయ్ 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 అందరికీ హాయ్. ఎన్బికే 111 మూవీ అనౌన్స్మెంట్ అయిన తర్వాత నుంచి ఏదో ఒక న్యూస్ అయితే దీనికి సంబంధించి ఫుల్ వైరల్ అయితే అయితానే వస్తానే ఉంది. అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయారని చెప్పి, అలాగే స్టోరీ మొత్తం మారిపోయిందని చెప్పి, ఇంకా హీరోయిన్ కూడా మార్చేశారని చెప్పి, ఇలాంటివి ఇంకా కొన్ని న్యూస్లు అయితే బాగా వైరల్ అయితే అయితానే వచ్చినాయి. ఎప్పుడైతే మూవీ షూటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చాలా వరకు అయితే ఆగిపోయినాయి. అలాంటి న్యూస్లు అయితే రావడం అయితే తగ్గినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ హీరోయిన్ గురించి అయితే ఒక న్యూస్ అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. అదేంటంటే నయనతార గారిని అయితే తీసేసి కాజల్ గారిని అయితే ఈ మూవీలోకి అయితే తీసుకున్నారు అనే న్యూస్ అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. అలాగే దాంతో పాటు ఇంకొకటి అయితే బాగా వైరల్ అయితే అవుతుంది. అదేంటంటే నయనతార గారు ఉంటారు, అలాగే కాజల్ గారు కూడా ఉంటారు అనే న్యూస్ అయితే అది కూడా బాగా వైరల్ అయితే అవుతుంది. అసలు ఇందులో నిజమెంతుంది అనే విషయానికి వస్తే నయనతార గారు అయితే ఇప్పటి వరకు అయితే మూవీలోనే ఉన్నారు. ఆమె అయితే ఇంకా ఏం పక్కకైతే పోలా ఈ మూవీని వదిలేసి. అయితే ఫస్ట్ నుంచి వినపడతా ఉన్నట్టుగానే ఊరక ఇప్పుడు కూడా వినపడుతుందంటే. ఇంకా కాజల్ గారు అంటారా, ఆమెది కూడా ఏదైనా రోల్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది, కానీ ఆమె అయితే హీరోయిన్ అయితే కాదు ఈ మూవీలో. అయితే మనకు ముందు నుంచి అనౌన్స్ అయినట్టుగానే అందరూ అయితే దీంట్లోనే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానీ, హీరో గానీ అందరూ అయితే దీంట్లోనే ఉన్నారు. ఎవరు అయితే ఇప్పటి వరకు అయితే మారలా. మూవీ టీం దగ్గర నుంచి ఏదైనా అనౌన్స్మెంట్లు కానీ ఏదైనా అలాంటివి ఏమన్నా వచ్చేంత వరకు మీరైతే ఎటువంటి న్యూస్లు అయితే పట్టించుకోకండి. ఖచ్చితంగా మనకైతే ముందు క్లారిటీ అనేది అయితే వస్తానే ఉంటది. ఏ మూవీకైనా, ఈ మూవీకనే కాదు ఏ మూవీలో అయినా కానీ మనకైతే ముందుకి ఇంకా క్లారిటీ అనేది అయితే వస్తానే ఉంటది. ఈ ఎన్బికే 111 మూవీకి సంబంధించి కూడా మనకైతే ఇంకా ముందు అప్డేట్లు అయితే వస్తానే ఉంటాయి. హీరోయిన్ల గురించి, ఇంకా క్యారెక్టర్ల గురించి, మొత్తం అందరి గురించి అయితే మనకైతే ముందు అప్డేట్లు అయితే వస్తానే ఉంటాయి. మీరైతే అంతలోపల ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఆ అప్డేట్లు వచ్చినప్పుడు మనమైతే మళ్ళీ అయితే మాట్లాడదాం. అలాగే ఏమైనా ఫుల్ గా క్లారిటీ ఉన్న అప్డేట్లు ఏమైనా వచ్చినప్పుడు నేనైతే ఖచ్చితంగా మళ్ళీ వీడియోలు అనేది అయితే చేస్తానే ఉంటా. ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. బాయ్, అందరికీ ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.